కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ సుభిక్ష భవిష్యత్తుకు బాటలు వేస్తోందని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ తలాటం సత్య పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ 35వ డివిజన్ మెయిన్ రోడ్లోని సాలిపేట వినాయక ఆలయం వద్ద ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్లపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలాటం సత్య మాట్లాడుతూ, దేశ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, పరిపాలనా అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ దృక్పథం కలిసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన 35వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ లాల్ గుప్తా, టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్యలను తలాటం సత్య ప్రత్యేకంగా అభినందించారు. స్థానికంగా పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అనంతరం మనోహర్ లాల్ గుప్తా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. అనంతరం గోపిశెట్టి బోరయ్య మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ప్రధాని మోదీ జాతీయ అభివృద్ధి విజన్, పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పట్ల నిబద్ధత కలిసి రాష్ట్రానికి కొత్త దిశను చూపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ సిటీలో స్థానిక 35వ వార్డ్ మెయిన్ రోడ్లో వినాయకుడి గుడి వద్ద ఈరోజు వార్డులో ఉన్న కూటమి నాయకులు అందరూ, జనసేన పార్టీ అధ్యక్షులు మనోహర్ లాల్ గుప్తా గారు, 35వ వార్డు టీడీపీ అధ్యక్షులు గోపిశెట్టి బోరయ్య గారు, వెంకటేశ్వరరావు గారు, గోవింద్ గారు, వీరబాబు గారు, అదేవిధంగా భవానీ గారు, వీర మహిళలు, చిట్టుబాబు గారు, అందరి ఆధ్వర్యంలో కూటమి తరపున ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలైన కారణంగా ఈరోజు వినాయకుడు ఆలయంలో పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ప్రత్యేక పూజలు చేయించి ఈరోజు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో స్వీట్లు తినిపించుకుంటూ వాళ్ళు సంతోషం తెలియజేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా స్వతంత్రం 2 సంవత్సరాల క్రితమే వచ్చింది. అది కేవలం కూటమి ప్రభుత్వం వల్లే. కూటమి ప్రభుత్వంలో ఎటువైపు చూసినా సరే అభివృద్ధి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, ఒకవైపు అభివృద్ధి చేస్తూ ఇంకో పక్కన సంక్షేమం, ఎక్కడ కూడా పేదరికం లేకుండా సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే కూటమి విధి విధానాలు చెప్పారో ఖచ్చితంగా కాకినాడ సిటీలో 35వ వార్డులో అందరూ కూడా ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ అనే వర్గాభిప్రాయాలు లేకుండా ఏకమై ప్రతి కార్యక్రమం కూడా, ప్రభుత్వ కార్యక్రమం కూడా కలిసిమెలిసి జరుపుకోవడం జరుగుతుంది. అది చాలా సంతోషదాయకం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. యువతకి ఉద్యోగ కల్పనలు కూడా ఉంటాయి. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయ్యి మా చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు అవడం వల్ల ఈరోజు ఒక పండుగ వాతావరణంలో 35వ వార్డులో మేమందరూ కలిసి ఈ పండుగని ఎంతో ఘనంగా అందరికీ స్వీట్స్ పంచుకుంటూ చేసుకోవడం ఎంతో ఆనందదాయంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇదే విధంగా ఇంకా అభివృద్ధి చేస్తూ అలాగా అక్కడ రాజధాని కూడా పూర్తవుతుందని చెప్పి నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంతమంది ఎంత ఆశతో తీసుకొచ్చినందుకు వాళ్ళందరి ఆశని నిలబెడుతూ ఈ సంక్షేమం జరుగుతుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే కాకినాడ తరఫున మా ఎమ్మెల్యే గారు కొండబాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా విషయం చెప్పడం ఏంటంటే, గత ప్రభుత్వంలో పడ్డ బాధలన్నీ కూడా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గినాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ కాకినాడలో మా ప్రీతం నాయకుడు కొండబాబు గారు 3వ నెగ్గారు. అంటే విషయం ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వంలో రాజధాని పక్కన పెట్టేస్తారు. మన తెలుగుడు అన్నవాడు ఏ రాష్ట్రానికన్నా వెళ్తే మీ రాజధాని ఏదంటే అడిగోడు ఒక సమాధానం చెప్పాడు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ పక్కన రాజధాని, ఓ పక్కన పెన్షన్ కార్యక్రమం 4000 చేశారు, 3000 కంటే 4000 చేశారు.
అలాగే స్త్రీలకి గ్యాస్ సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు, ఇలాగ అనేక రకమైన సంక్షేమ పథకాలు, ఓ పక్కన రాజధాని, ఓ పక్కన పోలవరం, ఇలా చేసుకుంటూ 2 సంవత్సరాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా